అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకు చాలా మందిలో డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ డైజెషన్ రాను రాను కాన్‌స్టిపేషన్‌గా మారుతోంది. తిన్నది అస్సలు అరగదు. గొంతులోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ లేస్తే అస్సలు మోషన్ అనేది ఫ్రీగా జరగనే జరగదు. 2, 3 రోజులకు కూడా ఇలా మోషన్‌తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ నేను 2 టిప్స్ చెప్తాను. ఒక ముద్ర చెప్తాను. మనం తినే ప్రతి ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఇక్కడే మనకు 50% నోట్లోనే చక్కగా జీర్ణం అయిపోయేలాగా తినండి. సాఫ్ట్ ఫుడ్ తినండి. ఉప్పు కారాలు తక్కువగా ఉండేలాగా తినండి. రెండవ టిప్ ఏంటి అంటే ఎర్లీగా తినడము. సూర్యాస్తమయంతోటి మన భోజనం అనేది కంప్లీట్ చేసుకున్నారు అంటే మనకు ఈ డైజెషన్ ఇష్యూస్ విత్ ఇన్ డేస్లోనే తగ్గిపోతాయి. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ డైజెషన్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళు సాధన చేయవలసిన ముద్ర అపాన ముద్ర. తంబుని మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ తోటి టచ్ చేయాలి. ఇలా రిమైనింగ్ 2 ఫింగర్స్ని స్ట్రెచ్ చేసుకొని బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని 15 మినిట్స్ సాధన చేస్తూ ఉన్నారనుకోండి, చాలా మంచి ఉపశమనం అనేది చూస్తారు. చక్కగా సాధన చేసుకోండి. అపాన ముద్ర. అపానం అంటే ఎక్స్క్రేటరీ. మనలో ఉన్న ఎక్స్క్రేటరీ చెడునంతా చెత్తనంతా టాక్సిన్స్ నంతా బయటకు తీసేయడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది.